కవితపై కేసీఆర్ నారాజ్. తన తండ్రే తనకు ఏకైక నేత అంటున్న అపాయింట్మెంట్ ఇవ్వని అధినేత. పాపం కవిత ఏమో నాకు మా నాన్నే అన్నీ, నేను మా నాన్న కోసమే ఏమన్నా చేస్తాను, మా నాన్న దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నారని ఎంత చెబుతున్నా సీన్లో రియాలిటీలో చూస్తే కేసీఆర్ మాత్రం పాపం కవితకు అపాయింట్మెంటే ఇస్తలేడంట. అంటే గతంలో పాపం కేసీఆర్కి అలవాటే అనుకోండి, బయట వాళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్ ఆయన ఎవరిని కలవడు. అయితే సొంత కూతురు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడంట ఆయన. ఒక పక్కన ఏమేమో లేదు నేను మా నాయన అంటే నాకు దేవుడు, మా నాయన నాకు ఇష్టం అని చెప్తాము. నీవేమో 10 రోజులైనా రాని పిలుపు, ఎవరేం చెప్పినా స్పందించిన గులాబీ బాస్, పార్టీకి దూరం, జాగృతితో ముందుకు అనే వ్యూహంతో కవిత అడుగులు. ఆమె కార్యక్రమాల కట్టడి బాటలో పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు జాగృతికి దూరం. బీఆర్ఎస్ జాగృతి మధ్య స్పష్టమైన విభజన. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కూతురి విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా? కేసీఆరే తనకు ఏకైక నాయకుడని కవిత అంటున్నా గులాబీ బాస్ నుంచి ఆమెకు పిలుపు రాకపోవడానికి కారణం అదేనా అంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తుంది. గత కొద్ది రోజులుగా కవిత వ్యవహరిస్తున్న తీరు పట్ల కేసీఆర్ కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది.